హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ మెన్సురేషన్స్ చాప్టర్ నుండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇట్ ఈస్ ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి సంబంధించి మనం తీసుకున్నాం నాన్న. సో లెట్ us discuss about the first problem. A joker's cap is in the form of right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of sheet required to make 10 such caps. Here a joker's cap is in the form of right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of sheet required to make 10 such caps. ఒక జోకర్ టోపీ క్రమవృత్తాకార శంకు ఆకారంలో ఉంది నాన్న. దాని భూవ్యాసార్థము 7 సెంటీమీటర్లు. హియర్ నాన్న, సో వెయిట్ హియర్. సో ఇట్స్ బేస్ రేడియస్ భూవ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 24 సెంటీమీటర్లు అయినా ఇటువంటి 10 టోపీలు తయారు చేయడానికి ఎంత షీట్ కావాలి అన్నారు. చూడన్నా, we are going to prepare a joker cap which is in the form of right circular cone. So look at here, this is the right circular cone. ఇది వృత్తాకారపు భూమిని కలిగినటువంటి శంకువు నాన్న. ఒక టోపీ ఈ విధంగా శంకు ఆకారంలో ఉంది. ఇట్స్ బేస్ రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 7 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ద బేస్ నాన్న, రేడియస్ ఆఫ్ ద బేస్ భూ వ్యాసార్థము r = 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్, వెర్టికల్ హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ గివెన్ యాజ్ 24 సెంటీమీటర్స్ నాన్న. నిలువుట ఎత్తు 24 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు, సో హియర్ we need to find కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్. వై? బికాస్ దీని యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకు నాన్న అంటే, ఒక శంకు జోకర్ క్యాప్ కదా మనం తయారు చేసేది, శంకు ఆకారంలో టోపీలు తయారు చేస్తున్నాం అంటే హియర్ బేస్ ఈజ్ ఇన్ ఓపెన్. బేస్ ఏ విధంగా ఉండాలి? ఓపెన్ ఉండాలి. కింద ఉన్నటువంటి భూమి అనేది తలలో అమర్చుకోవటానికి ఇది ఓపెన్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం మనం ఈ వక్రతల వైశాల్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. నో నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ భూమిలో ఉన్నటువంటి వైశాల్యం మనకు అవసరం లేదు కదా. We are going to find curved surface area of this cone. So curved surface area formula according to curved surface area of cone formula pi r l. శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది నాన్న. శంకు వక్రతల వైశాల్యం ఫార్ములా pi r l నాన్న. L is the length of slant height. ఏటవాలు ఎత్తుని L అనుకున్నాం. Here L is not given, only base radius and height is given. భూ వ్యాసార్థం ఇచ్చారు మరియు ఎత్తు ఇచ్చారు. So we need to find length of the slant height. ఏటవాలు ఎత్తును కనుక్కోవాలి. According to here OAB is a right angle triangle. OAB అనేది లంబకోణ త్రిభుజం. According to the Pythagoras theorem. So here we had that. So we learned about the Pythagoras theorem, that is square of hypotenuse is equal to sum of squares of the remaining two sides. ఒక కర్ణము మీది ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. Square of hypotenuse which is equal to sum of the squares of remaining two sides. So whereas L square is equal to R square plus H square. Whereas L is equal to, applying square root on both sides, whereas L is equal to under root of R square plus H square. This is the height of the slant height, length of the slant height. ఏటవాలు ఎత్తు formula L is equal to under root of R square plus H square. Now we are substituting the values of R and H. Instead of R here base radius is 7. R కు బదులుగా 7 తీసుకున్నాను. height of the cone is given as H is equal to 24. So 7 square means square of 7 is 49, square of 24 is 576 నానా. 7 యొక్క వర్గం 49, 24 యొక్క వర్గం 576, మొత్తము 625 యొక్క వర్గమూలం 25కు సమానం. Square root of 625 which is equal to 25. Length of the slant height is equal to 25 centimeters. So what is the curved surface area of cone? ఈ శంకు యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా pi r l. So here curved surface area of 10 cones. Here we required to make
10 such caps. So we are going to prepare 10 such caps. 10 such caps means 1 cap area is pi RL. 10 such caps means the curved surface area of 10 such caps equal to 10 times of pi RL. ఒక శంకు యొక్క వక్రతల వైశాల్యం pi RL అయితే 10 శంకులకి ఏమవుతుంది అంటే 10 శంకులకి 10 into pi RL అవుతుంది. 10 into pi RL. So okay nana, substituting all these values in the given formula, 10 times of 10 caps. That's why we are multiplying by 10. 10 టోపీలకు అనుకోవాలి కాబట్టి 10తో గుణిస్తున్నాను. 10 into pi value 22 by 7, r value radius of the cone ఏమి ఇచ్చాడు అన్న 7 cm, base radius 7 and height slant height L is equal to 25. 8 వాళ్ళ ఎత్తు 7 get cancel అన్న, here 7 get cancel. 10 into 22 into 25, the product of these three numbers which is equal to 5500 square centimeters. So 10 టోపీలు తయారు చేయాలంటే 5500 చదరపు సెంటీమీటర్ల కాగితం మనకు కావాలి. So to prepare so 5500 square centimeters of cloth is needed to prepare 10 such caps. ఈ 10 క్యాప్ కావాలంటే ఏం చేయాలన్నా ఇందులో okay ఏమి slant height which is not given according to the Pythagoras theorem, L is equal to under root of r square plus s square. So we obtain the value of L విలువ వచ్చేసిందన్న పైథాగరస్ సిద్ధాంతంలో ప్రతిక్షేపిస్తే ఒక టోపీ వక్రతల వైశాల్యం pi RL అయితే 10 టోపీలకి 10 టైమ్స్ ఆఫ్ pi RL అవుతుంది. విలువలు అందులో ప్రతిక్షేపించినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. సో లెట్ us discuss about the second question అన్న. సెకండ్ సేమ్ మోడల్లో ఉంది నాన్న, వర్క్ షీట్ మీరు చేయండి. సో ఇట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఓన్లీ. ఇది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. థర్డ్ ప్రాబ్లం. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ with radius 6 centimeters and height 7 centimeters. Find the volume of right circular cone with radius 6 centimeters and height 7 centimeters. ఒక వృత్తాకార శంకు యొక్క భూవ్యాసార్థం 6 సెంటీమీటర్లు ఇచ్చారు నాన్న, and height of the vertical height of the cone is given as 7 centimeters. So we need to find volume of the cone. ఘన పరిమాణము కావాలన్నా. So already we learned about this one. So volume of cone which is 1/3 of volume of sphere. సేమ్ బేస్ రేడియస్ భూవ్యాసార్థాలు ఎత్తులు సమానంగా ఉన్నటువంటి ఒక స్తూపాన్ని శంకుని ఇంకా పోల్చుకుంటే మనం నేర్చుకున్నానా శంకు యొక్క ఘనపరిమాణము స్తూపం ఘనపరిమాణంలో 1/3 ఒక వంతు ఉంటుంది అని. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 pi r square h. శంకు యొక్క ఘనపరిమాణం స్తూపం ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. 1/3 ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ pi వాల్యూ 22/7 whereas r వాల్యూ 6. r is multiplying 2 times నానా, r ని 2 సార్లు గుణిస్తున్నాం. 6 into 6 into whereas height is equal to 7. Here 3 1s are 3 2s are 6 by cancellation nana. 7 get cancelled nana. Here 7 get cancelled. 22 into 2 into 6 in 6 here 22 into 2 into 6 nana. 22 into 2 into 6 beta idi 7 kaadu. 7 get cancelled nana. So wait, 22 2 6 are 12 into 6 nana, into 6 which is equal to 1848. మీరు చేయండి అన్న, ఇది మల్టిప్లికేషన్ మీరు చేయండి. సో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ మచ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1848 క్యూబిక్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ నాన్న, సో ఇది మీరు కరెక్ట్ చేయండి అన్న. కరెక్ట్ ఉందో లేదో నేను చూడలేదు. 6 2s are 12, 12 2s are 24. ఇది మిస్టేక్ అయింది నాన్న, ఇది మిస్టేక్ అయింది. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇది మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. The lateral surface area of the cylinder. The lateral surface area of the cylinder is equal to the curved surface area of cone. So if their bases be the same, find the ratio of height of the cylinder to the slant height of the cone. So ikkada em ichana lateral surface area of cylinder. This is the wait. Okay, let it be. The lateral surface area of the cylinder. The lateral surface area of the cylinder which is equal to curved surface area of cone. So then find the ratio between height of cylinder and slant height of the cone. Slant height of the cone. Here slant height is taken as L nana.
ఒక స్తూపము మరియు శంకువుల యొక్క భూవ్యాసార్థాలు సమానం, ఎత్తులు కూడా సమానమైతే వాటి స్తూపం యొక్క ఎత్తుకు మరియు శంకువు యొక్క ఏటవాలు ఎత్తులకు మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి నాన్న, హియర్ ఇన్ దిస్ సిలిండర్ బేస్ రేడియస్ ఈజ్ టేకెన్ యాజ్ ఆర్. స్తూపంలో భూవ్యాసార్థం ఆర్ అని తీసుకున్నాను. In the cylinder also taken as base radius is same r, base radius are equal. Height is taken as h, here also height is taken as h. రెండు శంకులో మరియు స్తూపంలో ఎత్తులు కూడా సమానంగా తీసుకున్నాను. What is given in the problem? So curved surface area of cylinder, curved surface area of cylinder which is equal to curved surface area of cone. So స్తూపం యొక్క వక్రతల వైశాల్యము శంకు యొక్క వక్రతల వైశాల్యానికి సమానమని తనే ఇవ్వటం జరిగింది. సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా ఏం చెప్పాను? అకార్డింగ్ టు ద ప్రిజం, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రిజం, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా భూ పరిధి ఇంటూ ఎత్తు. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ 2πr, వృత్త పరిధి 2πr నానా, ఎత్తు h, 2πr h is equal to curved surface cone already we derived πrl. So πr get cancel on both sides pi get cancel, rr cancel. Here 2h is equal to l nana, 2h is equal to coefficient of l is nothing but 1. l యొక్క గుణకం ఏం లేదంటే ఒకటిగా తీసుకున్నాను. సో we need to find the ratio between h and l. h కి l కి మధ్యలో నిష్పత్తి కావాలి నానా, h. సో ఎల్, హియర్ ఎల్ ఈజ్ మల్టిప్లయింగ్ నానా. ఎల్ ఇక్కడ ఏం చేస్తుంది నానా? గుణిస్తుంది. గుణించే రాశీతలకు సేమ్ అవుతుందమ్మా, భాగించాలి. సో హెచ్ ఎల్ అనుకోండి, క్యాపిటల్ ఎల్ ఇంకా నానా, స్మాల్ ఎల్. హెచ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ఎల్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ ఈజ్ 1/l ఈజ్ ఈక్వల్ టు 1 సేమ్. Transposition of 2 is 1/2. h by l is equal to 1/2. గుణించే రాశీతలకు వస్తే భాగిస్తుంది, గుణించే రాశీతలకు వస్తే భాగిస్తుంది నాన్న. h is to l is equal to 1:2. The ratio between heights of cylinder and slant height of the cone is 1:2. ఓకే నాన్న, ఇది అయిపోయిందమ్మా. సో నెక్స్ట్, so let us discuss about the fifth problem. So problem number 5. So whereas problem number 5, look at here. A self-help group wants to manufacture joker caps of 3 centimeters radius and 4 centimeters height. Same as the first question. మొదటి ప్రశ్న లాగే నానా. A self-help group wants to manufacture joker caps of 3 centimeters radius, weight of 3 centimeters radius and 4 centimeters height. If the available paper sheet is 1000 square centimeters, then how many caps can be manufactured from the paper sheet? ఈ కొలతలతోటినమ్మ భూవ్యాసార్థం 3 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు కలిగినటువంటి జోకర్ టోపీలు తయారు చేయాల్సి ఉంటుంది. ఒక సమభావన సంఘం వాళ్ళు, స్వయం సహాయక సంఘం, సమభావన సంఘం వారు జోకర్ క్యాప్స్ తయారు చేస్తున్నారు. అందులో భూవ్యాసార్థం ఇచ్చారు, ఎత్తులు ఇచ్చారు నాన్న. వారి వద్ద 1000 చదరపు సెంటీమీటర్ల పేపర్ ఉన్నట్లయితే ఈ పేపర్ తోటి ఎన్ని టోపీలు తయారు చేయవచ్చు అన్నాడు. To prepare a joker cap, already we discussed about this one. So while preparing a joker cap, don't bother about the base area. భూ వైశాల్యం అవసరం లేదు నాన్న, ఇది ఓపెన్గా ఉంచాల్సి ఉంటుంది. భూమి ఇది క్లోజ్ చేయకూడదు, దీన్ని క్లోజ్ చేయకూడదు, ఓపెన్గా ఉండాలి. దట్స్ వై జస్ట్ we need to find curved surface area of cone. ఇది తయారు చేయాలంటే భూ వైశాల్యం అవసరం లేదు కాబట్టి కేవలం వక్రతల వైశాల్యం కనుక్కుంటాం. సో వక్రతల వైశాల్యం, శంకు యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా నాన్న πrl. సో curved surface area of cone ఫార్ములా πrl, బట్ l is not given in the problem. ఇవ్వబడినటువంటి సమస్యలో మనకి l ఇవ్వలేదు నాన్న. బేస్ రేడియస్ r is equal to 3 centimeters, height of the cone is equal to 4 ఇచ్చారు నాన్న. ఫస్ట్ we need to find slant height of the cone. According to the Pythagoras theorem, square of hypotenuse is equal to sum of the squares of remaining 2 sides. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. సో అకార్డింగ్ టు దిస్, అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి నానా? లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్, ఏటవాల ఎత్తు ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ r square plus h square. Substituting these values, whereas r is equal to 3, whereas h is equal to 4. r కు బదులుగా 3ని, h కు బదులుగా 9 తీసుకుంటే 25 యొక్క వర్గమూలం నాన్న 5.
సో length of the slant height length of slant height ఏమవుతుందన్నా ఏటవాలు ఎత్తు ఏమవుతుంది 5 సెంటీమీటర్లు వచ్చింది. సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి బిటా? పై ఆర్ ఎల్, వేర్ యాజ్ పై వాల్యూ ఆల్సో 22/7 ఆర్ ఇట్స్ వాల్యూ 3.14 అప్రాక్సిమేట్లీ. సో సుమారు రెండు విలువలు దశాంశాలకు సవరిస్తే పై విలువ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ 3 ఇంటూ ఎల్ వాల్యూ 5. సో ఆన్సర్ ఏమవుతుందన్న 5 3 15 మల్టిప్లికేషన్ చేసుకుంటేనా 47 స్క్వేర్స్ అప్రాక్సిమేట్లీ 47 స్క్వేర్ సెంటీమీటర్స్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ క్యాప్, ఒక క్యాప్కి ఒక టోపీని తయారు చేయడానికి 47 చదరపు సెంటీమీటర్ల కాగితం అవసరమవుతుంది. వారి దగ్గర మరి ఎంత ఉంది నాన్న? 1000 చదరపు సెంటీమీటర్లు ఉంది. 1000 చదరపు సెంటీమీటర్లకి ఎన్ని టోపీలు తయారు చేయొస్తుంది అంటే 1000ని 47తో భాగించినట్లయితే ఏమవుతుందన్నా గరిష్ట కొలతని ఈ కనిష్ట కొలతతో భాగిస్తున్నాం నాన్న. ఆన్సర్ ఏమవుతుంది? 1000 డివైడెడ్ బై అప్రాక్సిమేట్లీ 47 తీసుకున్నాను నాన్న 21. సో with the help of 1000 centimeters paper here 21 caps can be prepared. సో 1000 చదరపు సెంటీమీటర్ల కాగితంతో వీళ్ళు 21 టోపీలు తయారు చేయవచ్చు. సో 21 క్యాప్స్ తయారు చేస్తున్నాను నాన్న. వెయిట్ నాన్న ఒక్క నిమిషం. ఇది మీరు మల్టిప్లై చేసుకున్నానా ఫైండ్ దిస్ ప్రోడక్ట్. ఓకే, సో 22 ఇంటూ 6 132 ఇంటూ 12 చేయండి అన్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ here beta sixth one problem number 6. Right, so okay, here a cylinder and cone have bases of equal radii and equal heights. A cylinder and cone have bases of equal radii and equal heights. Show that their volumes are in the ratio of 3:1. ఆల్రెడీ సో ఇక్కడ ఒక స్తూపము మరియు శంకువులు ఒకే భూవ్యాసార్థాన్ని ఒకే ఎత్తులను కలిగి ఉంటే వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 3:1 అని చెప్పాలి. ఆల్రెడీ మనం ప్రూఫ్లో చేసాం నాన్న. వైల్ డిరైవింగ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ already we discussed that the volume of cone is 1/3 of volume of cylinder. శంకు యొక్క ఘనపరిమాణము స్తూపము యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో సరే, సో వీ నీడ్ టు ఫైండ్ ద రేషియో బిట్వీన్ వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో స్తూపం యొక్క ఘనపరిమాణానికి శంకు యొక్క ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి కావాల్సి ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటినన్నా? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ actually volume formula area of base into height according to the volume of the standard formula for prism nana. So volume of the prism according to standard formula ప్రామాణిక సూత్రం రాసుకున్నాం స్టార్టింగ్ లో మనం ఏమని వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. హియర్ ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ నానా హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. శంకు ఘనపరిమాణం ఇది స్తూపం ఘనపరిమాణం. పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యాన్సల్ నానా. రెసిప్రోకల్ ఆఫ్ 1/3 భాగహారము అంటే ఏం లేదు నాన్న, 1 డివైడెడ్ బై 1/3. 1/3తో భాగించాలి. భాగహారం అంటే ఏంటి? గుణకార విలోమమే. భాగహారము అనేది గుణకార విలోమానికి సమానం. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ multiplicative inverse. Division is nothing but multiplicative inverse. భాగహారం అనేది గుణకార విలోమం. సో రెసిప్రోకల్ ఆఫ్ 1/3 ఏమైతుందన్నా? 1/3 యొక్క గుణకార విలోమం 3/1. సో దేర్ ఫోర్ ద రేషియో బిట్వీన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. వీటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. తర్వాత నాన్న లేటర్ వి విల్ డిస్కస్ అబౌట్ ది 7th and 8th ప్రాబ్లమ్స్. సో 7th, 8th, 9th ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. నెక్స్ట్ సెషన్లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.